ఈయన సీఎంగా కాకముందు, కేసీఆర్ గారు సీఎంగా కాకముందు, సీఎంగా అయిన తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి అభిప్రాయాలలో మార్పులు వచ్చాయి? చాలా ఒపీనియన్ చాలా ఉంటుంది. చెప్పండి. అది ఇండస్ట్రీ చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా అతను విమర్శించిన వాళ్ళే చాలా విమర్శించి నా కళ్ళ ముందు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఇట్లా చేసి ఇప్పుడు ఉంటాయి కదా విమర్శలు, పనికిరాని విమర్శలు ఉంటాయి చాలా. ఈ పనికిరాని విమర్శలు ఎట్లా ఉంటాయంటే, ఒక సినిమా ఆయన నేను నిన్నే వదిలిచ్చి 5 లక్షలు ఇచ్చాను, ఎందుకంటే పిలిచి పీడిస్తున్నారు మమ్మల్ని అని చెప్తాడు. మనకి అక్కడ అపాయింట్మెంట్ ఉండదు. వాస్తవాలు ఎట్లా ఉంటాయంటే, అదే సినిమా అయినా అక్కడ కేసీఆర్ గారిని కలవడానికి ట్రై చేస్తుంటాడు, అక్కడ దగ్గర రానివ్వరు. అదే సినిమా వాడు అది చెప్పలేక, అవమానాన్ని తట్టుకోలేక డబ్బులు ఇచ్చి వచ్చిందని చెప్తుంటాడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే, నేను తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ పలురాలు కొడతామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆ సినిమా వాళ్ళని. నువ్వు అపాయింట్మెంట్ ట్రై చేస్తే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు, నువ్వు ఎప్పుడు డబ్బులు ఇచ్చి అడిగే సందర్భాలు ఉన్నాయి. సో అదొక అరాచకం. అంటే సినిమా వాళ్ళు అంతా అట్లా ఉంటారని చెప్పను, అట్లా ఉండరు కూడా. ఏ సమాజంలో అందరూ ఒక రకంగా ఉండరు. సో సినిమా వాళ్ళు ఉండే పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ ఒక 5% ఉంటుంది. అది 90% న్యూట్రల్గా ఉంటుంది. 90% వాళ్ళ పని ఏంటి, వాళ్ళ సినిమాలు, వాళ్ళ గొడవ, వాళ్ళ క్రియేషన్, వాళ్ళ సృజన, వాళ్ళ 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 అప్ అండ్ డౌన్స్, వాళ్ళకుండే పర్సనల్ లైఫ్, వీటి మీద 90% ఆఫ్ ది సినిమా ఉంటుంది. మిగతా 5% అంటే సెల్ఫిష్ ఉంటారు, బాగా సెల్ఫిష్. ఇట్లా వీడిని గెలటం, వాడిని గెలటం, ఇట్లాంటి గ్యాంగ్ ఉంటుంది. ఆ గెలటంతోనే గెలుతూ అట కనబడుతుంటారు వాళ్ళు. ఒక 5% ఏమో ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ టచ్ చేస్తే పని వద్దో తెలుసుకుని ఆ 5% మౌనంగా సైలెంట్గా ఆ పని చేసుకుని ఉంటుంది. ఆ పని చేసుకోలేనివాడు గిల్లుతుంటాడు. ఈ 5%, ఆ 5%, ఈ రెండు 5%లో 10%, ఈ రెండు 5%లో ఒక 5% లీడర్ ఎవడైనా, పార్టీ ఏదైనా, రాజకీయ వ్యవస్థ ఏదైనా సైలెంట్గా వాని పని అటు చేసుకుంటాడు. ఆ పని చేసుకోలేని 5% ఏమో విమర్శిస్తుంటారు. ఇట్లాంటివన్నీ గాలి మాటలు చెప్తూ గాలి తిరుగుతుంటారు. సో ఆ 10% పక్కన పెడితే 90% ఆఫ్ ది ఇండస్ట్రీ గుడ్. బట్ ఈ 5% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండస్ట్రీని, పొలిటీషియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ 5%తోనే ఎవరైతే మిడిల్గా ఉంటాడో, ఎవరైతే నిజంగా సిన్సియర్ కమిట్మెంట్తో ఉంటాడో వాడు సఫరర్గా మిగిలిపోతాడు. సో ఆ వ్యవస్థ ఉండకూడదు అనేది నా కోరిక. ఎవడైతే కమిట్మెంట్ ఉన్నాడో, వాడు ఎవడైతే నిజంగా పోరాడాడో, ఎవడైతే నిజంగా భుజానికి ఎత్తుకున్నాడో అంశాన్ని, వాడు ఈరోజు గ్రేట్గా లీడర్గా నిలబడాలి. అంటే ఒక గ్రేట్ ఆనర్తో ఉండాలి. అప్పుడే కదా దీనికి తెలంగాణ వచ్చినందుకు, లేకపోతే తెలంగాణ సాధించినందుకు, ఈ త్యాగాలు జరిగినందుకు సార్థకత. సో దాన్ని నేను నమ్ముతాను. మీరు తెలంగాణ రాకముందు బాగా విపరీతంగా పోరాడారు తెలంగాణ గురించి. అది వస్తుందో రాదో తెలియని తెలంగాణ గురించి మీరు పోరాడారు. అంటే ఏ రిస్క్ చేసి, అంటే మీ కళ ఏమో సినిమా, ఏం తేడా కొట్టినా మీ కళకి ఇబ్బంది, అలా అంతే ఏ నమ్మకంతో అంత తెగింపు చూపించారు మీరు? అది అంటే ఒక కళాకారులో ఉండే స్పాంటేనియస్ స్పందన కావచ్చు. అట్లాగే శ్రీకాంత్, యాదయ్య లాంటి వాళ్ళ త్యాగాలు కావచ్చు, ప్రాణత్యాగాలు కావచ్చు. అట్లాగే ఈసారి రాకపోతే ఇంకా తెలంగాణ రాదు అనే ఒక ఆలోచన కావచ్చు. ఇప్పుడు రాకపోతే ఇక తెలంగాణ రాదు, ఇంక తెలంగాణ గురించి పోరాటం వేస్ట్. ఎందుకంటే చాలామంది పిల్లలు చచ్చిపోతున్నారు. అంటే అప్పటికి ఒక గీత ఏర్పడింది. తెలంగాణ అనేవాడు, తెలంగాణ వాళ్ళే సమైక్యవాదం అనేవాళ్ళు, తెలంగాణ వాడుగా ఉంటూ ఎందుకంటే తెలంగాణ అనేవాడు. సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ చాలామంది 99% ఎందుకన్నా సినిమా వాళ్ళకి తెలంగాణ, ఆంధ్ర అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ప్రైవేట్గా, వాళ్ళ పర్సనల్ మీటింగ్లో నాతో కూడా. సో వాళ్ళ ఆలోచన అది తప్పేం లేదు. వాళ్ళకుండే అవగాహన, వాళ్ళకుండే ఆలోచన, వాళ్ళకుండే మెంటల్ స్టేటస్, వాళ్ళకున్న ఆలోచన విధానం, ఇవన్నీ కూడా వాళ్ళని అట్లా మాట్లాడించుంటాయి. తప్పేం లేదు, దాన్ని తప్పేం తీసుకున్నాను. నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయాన్ని అందరినీ తీసుకోమని, అందరు త్యాగం ఎందుకు చేస్తారు, అందరు త్యాగాలు చేయమని మనం ఎందుకు కోరుకోవాలి? సో ఆ రోజు ఎన్కౌంటర్ తీసేటప్పుడు డీజీపీ ద్వారా నా మీద నిఘా పెట్టాడు. ఎవ్రీడే నేను చేసిన షూటింగ్ ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వెళ్ళేది ఏం జరుగుతుంది షూటింగ్లో అని. ఏది ఎన్కౌంటర్ సినిమా అప్పుడు. అప్పటికి మీ మీద ఎందుకు? సినిమా నక్సలైట్తో దగ్గర అయిపోయి సినిమా చేస్తున్నా, నక్సలైట్ కోసం సినిమా చేస్తున్నా, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో ఆ రోజు కూడా భయపడలేను నేను నా జీవితం సినిమానే కావచ్చు, కానీ నేను చెప్పదలుచుకున్న సినిమాలో చెప్పడం కోసం నేను ప్రయత్నం చేశాను. శ్రీరాములయ్య సినిమా అప్పుడైతే నా పిల్లిలోనే బాంబు పెట్టారు, తెలుసు. సో ఆ తర్వాత షూటింగ్లో బాంబు పెట్టారు. ఇక నేను ఎప్పుడు వెనకాలేదు, ఎందుకంటే నా డ్రీమ్ సినిమా.
సినిమాలో నేను చెప్పదలుచుకొని చెప్తాను. సో ఆ రోజు ఒక లైఫ్ థ్రెట్ ఉన్న రోజే నేను వెనకడు వేయలేదు. జై బోలో తెలంగాణ అనేది నా పుట్టిన గడ్డ పైన, నా పుట్టిన నేల కోసం, ఈ అణగారిన వర్గాల కోసము. తెలంగాణ వస్తే ఒక సమసమాజం వస్తుంది, తెలంగాణ వస్తే సమానమైన హక్కులు వస్తాయి, తెలంగాణ వస్తే సంపద అందరికీ అందుబాటులో ఉంటుంది, సమాన వైద్యం ఉంటుంది, సమాన విద్య ఉంటుంది. సినిమాలో కూడా అదే చెప్పాను నేను. ఇన్ని ఒక తెలంగాణ రావటం వల్ల, ఒక డెమోక్రటిక్ పాలిటిక్స్లో రావటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని నమ్మిన తర్వాత దాంట్లో దిగకుండా ఎట్లా ఉంటాను? చాలామంది అడిగారు అప్పుడు, జై బోలో తెలంగాణ అనౌన్స్ చేయగానే టైటిల్ ఇవ్వలేదు నాకు ముందు, తర్వాత ఇచ్చారు. కొంతమంది పెద్దలు కూర్చోబెట్టిన, ఏంటంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి ఎందుకు వెళ్తున్నావు నువ్వు, నీకు ఇండస్ట్రీ అవకాశాలు ఇచ్చింది కదా, మేమే కదా అవకాశాలు ఇచ్చినాం అంటే, లేదు సార్ నాకున్న సిచ్యువేషన్ ఇది, నేను నా నేల కోసం సినిమా తీయాలి. నేను ఎన్కౌంటర్ సినిమా తీసినప్పుడు మీరే ఇచ్చారు, మీరే అభిమానించారు, మీరే అవకాశం ఇచ్చారు. ఆ రోజు కూడా నా కాన్సెప్ట్ ఏంది, ఆ రోజు ఎన్కౌంటర్ల పేరు మీద ఒక సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది, అమాయకుల్ని బలిస్తున్నారు, ఒక ప్రాంతం కోసం, ఒక వర్గాల కోసం, పేద వర్గాల కోసం ఒక సిస్టమ్, ఒక నక్సలైట్ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది, అది చెప్పడం కోసం సినిమా తీశాను. ఆ రోజు లేని అభ్యంతరం ఈరోజు ఉండడానికి వీల్లేదు సార్, మీకు నేనైతే చేస్తానని చెప్పి. ఇంకా కొంతమంది ఆ మౌనంగా ఉండే 5%లో ఏంటంటే, ఆ పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే ఎవడు పవర్లో ఉన్నా వాడిని పక్కన కూర్చొని 5%లో కొంతమంది, ఎందుకు నీకు పెద్ద హీరోలతో సినిమాలు ఇస్తాం, ఎందుకు పోతున్నావు నువ్వు, ఎందుకంటే నేను సినిమా చేసి దాని ఇంపాక్ట్ తెలుస్తుంది వాళ్ళకి, తెలుసు వాళ్ళకి అని కూడా అడగటం జరిగింది. అయితే నేనైనా లేదులే, ఈ స్టేజ్లో అంటే వెర్బల్గా కాకుండా మౌనంగానే ఇప్పుడు కష్టం సార్, నేను ఆల్రెడీ అనౌన్స్ చేసినామని, అంటే ఒక సాత్వికంగా, ఒక అంటే చాలా సున్నితంగానే మనం వాటిని పక్కన పెట్టడం జరిగింది. సో ఆ రోజు నేను తెలంగాణ సినిమా చేయకుండా నేను ఇండస్ట్రీలో ఉన్న కొన్ని వర్గాలతో, కొంతమందితో ఉండుంటే, కొంతమంది స్వార్థపరులతో ఉండుంటే, ఈరోజు నా ఫైనాన్షియల్ స్టేటస్ వేరే ఉండేది, నా ఫిల్మ్ స్టేటస్ వేరే ఉండేది, నా ఎఫర్ట్స్, నా ఎనర్జీస్, నా క్రియేషను, నా సినిమా, నా కథలు, ఇవన్నీ కూడా ఈరోజు సినిమా రూపంలో వచ్చాయి. సో నేను వాటికి ఆ రోజు లొంగుదాం అనుకోలేదు. ఎందుకు నేను లొంగుదాం అనుకోలేదంటే, శ్రీకాంత్ అనేవాడు, యాదయ్య అనేవాడు, వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత తెలంగాణకి ఏమొస్తుందో, తనకేమొస్తుందో అని ఆలోచించకుండా, చనిపోయిన శ్రీకాంత్కి ఏం ఉద్యోగం వస్తుంది, చనిపోయిన యాదయ్యకి అనాథ, వానికి ఏమొస్తుంది అంటే, నెక్స్ట్ ఎందుకు నాకేం వస్తుందని ఆలోచించకుండా తెలంగాణ భావితరాలు బాగుపడతాయని వాళ్ళు చనిపోయిండ్రు. సో నేను నాకేం వస్తుంది, నాకు సినిమాలు వస్తాయా, లేకపోతే నాకేమన్నా ఎమ్మెల్యే పదవి వస్తుందా, ఎంపీ పదవి వస్తుందా, లేకపోతే నాకేమన్నా డబ్బులు వస్తాయా అని ఆలోచించకుండానే దిగాలనుకున్నాను. అది మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉన్నాను. సో అదంతే. ఇక మైండ్ సెట్ అయిన తర్వాత దానికి వెనకడుగు వేసి ఉండదు. వేయడానికి ముందే ఆలోచిస్తే, వేసిన తర్వాత వెనక్కి రాను. వేయడానికి ముందు చాలా ఆలోచిస్తాను. తెలుసు నాకు సినిమా తర్వాత చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా టార్గెట్ ఉంటుంది అని తెలుసు. నాకు రెడీ అయినాం. ఓకే, నష్టానికి కూడా ప్రిపేర్ అయ్యాం కాబట్టి నిలబడ్డాం. అదే రీతిలో జై బోలో తెలంగాణకు ముందు మనం 8 సినిమాలు చేసినా కూడా కొంతమందికి కొన్ని సెక్షన్స్కే తెలుసు. జయమందేరా, భద్రాచలం, ఎన్కౌంటరు, శ్రీరాములయ్య ఒక పర్సంటేజ్కే తెలుసు. కానీ జై బోలో తెలంగాణ తర్వాత తెలంగాణలో కానీ అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ జై బోలో తెలంగాణ తర్వాత శంకర్ సినిమాలు చేసిన సినిమాలు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఎన్కౌంటర్ తనే కదా, శ్రీరాములయ్య తనే కదా అని ఆ పేరుతో వెనక్కి వెళ్ళి కనెక్ట్ అవ్వటం జరిగింది. సో సమాజం నన్ను అంతగా ప్రేమించింది, సమాజం అంతగా ఆశీర్వదించింది. ఓకే, మీరు పడ్డ పోరాటానికి ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ రాకపోయి ఉంటే, ఇప్పుడు వచ్చినందుకే మీ పరిస్థితి ఇలా ఉంది, ఒకవేళ రాకపోయి ఉంటే ఇంకెలా ఉండేది? రాకపోయి ఉంటే ఆనందంగా ఉండేది. ఇంకా ఎలా? పోరాటంలో ఉండేవాడిని కదా. సినిమా పరిస్థితి, సినిమా పోరాటం కోసం మళ్ళీ సినిమాలు చేస్తుండే వాళ్ళం కదా. డెఫినెట్గా తెలంగాణ వచ్చేదాకా ఒక పని ఉండేది. ఆనందం మీన్స్ ఆనందం అంటే తెలంగాణ రాకపోవడం ఆనందం కాదు, ఒక పని ఉండేది, నాకు ఒక జాబ్ వర్క్ ఉండేది. నేను ఉద్యమంలో దిగిన ఒక సినిమాకారుడుగా నా సినిమా ఫార్మాట్ ద్వారా తెలంగాణ సపోర్ట్ చేసుకున్నాను.